చిత్తూరు జిల్లా పర్యటనలో జయకుమార్ గారు అబ్జర్వర్ గా రావడం మాకు పూర్వజన్మ సుకృతం. ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే మాకే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎంత డెడికేటెడ్, పార్టీకి ఆయన జీవితాన్ని అంకితం చేసి ఇంత గొప్పగా వచ్చేసి ఇన్ని రోజులు ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి జయకుమార్ గారు ఒక ఇన్స్పిరేషన్ మాకందరికీ. మెయిన్గా ఒక 2-3 విషయాల గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏమంటే, ఈరోజు వచ్చేసి బైరెల్లిపల్లి మండలంలో కానీ వీకోట మండలంలో కానీ ఇక్కడ మొత్తము వచ్చేసిందన నేనా అనే ఒక పోటీతత్వం వచ్చింది. చాలా సంతోషం. మార్నింగ్ వస్తా చూసిన బైరెల్లిపల్లి దగ్గర సుమారు 200-300 మందిని చూసినాను. ఫస్ట్ టైము ప్రధాని అయిపోతారని గ్రౌండ్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అందరూ ప్రధానినే. కానీ సిద్ధాంతం 20 కుటుంబాలు మనం చేసుకోవాలా. న్యాయం చేస్తే అలాంటి 100 మందిలో 100 ఇంటూ 2020 అంటే 2000 అంటే 2000 మంది కాంగ్రెస్ సైనికులు తయారవుతారు. అట్లా సైనికులు తయారైన రోజు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు తప్ప మాటలు చెప్పుకుంటూ పోతే అందరూ ప్రధాని చేస్తారు. రాత్రుల్లో ప్రధాని చేయొచ్చు, పొద్దున దించేయచ్చు. అది కాదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీన్స్ 15 years బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలా, లేదు 20 years బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలా, లేదు పర్సన్ ఎవరు, ఈవెన్ ఇన్ఛార్జ్ ఉండొచ్చు, రియల్ పర్సన్స్ ఎవరు కాంగ్రెస్ లో వాళ్ళు గుర్తించాలా. ఈవెన్ మీటింగ్ అయితే ఎవరిని పిలిపించాలా, రియల్ కాంగ్రెస్ పార్టీని పిలిపించాలా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. ఈ రోజు మన శంకర్ గారు కావచ్చు, భాస్కర్ కావచ్చు, ఎదగాల్సిన వాళ్ళు ఇనాయత్ కావచ్చు, బైరెడ్డి మన అనిల్ కావచ్చు, మిత్రులు నాతో పాటు పనిచేసిన అందరూ కావచ్చు, ఒకటే ఒకటి సిద్ధాంతం పెట్టుకోండి. రాజకీయాలకు అతీతంగా తర్వాత తన మనసులో ఉన్న క్లారిటీ, నిజాయితీని బయట పెట్టండి. 100% పార్టీ బతుకుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీని సైనికులు 100,000 మంది తయారవుతారు. కాబట్టి దయ ఉంచి ఈరోజు అందరూ కలిసినాం. బట్ ఆఫీస్ ఒక చోటు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏదో కాంగ్రెస్ పార్టీ కల్చర్ గా పార్టీ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇది కాదు మన పద్ధతి. మనకంటూ ఒక పార్టీ ఆఫీస్ కావాలి, మనకంటూ ఒక కల్చర్ కావాలి, మనకంటూ ఒక సిద్ధాంతం కావాలి. ప్లీజ్ జయకుమార్ సార్, ఐడెంటిఫై రియాలిటీ ఇన్ ద సెక్రటరీ పోస్ట్. అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీతో మాట్లాడినటువంటి స్వేచ్ఛ, ఆయనతో మాట్లాడినటువంటి స్ఫూర్తిగా అటువంటి వ్యక్తి డాక్టర్ జయకుమార్ సార్. నిర్మోహమాటస్తుడు, నిర్భయస్తుడు. రాహుల్ గాంధీ గారికి కానీ ఖర్గే గారికి కానీ నేరుగా ఇది వాస్తవం, ఇది అవాస్తవం అని చెప్పగలిగినటువంటి మేధావి. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియకు ఆయనకు సంపూర్ణ సహాయ సహకారాలు. నేను మాజీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఏ కోసాన కూడా సార్ని అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా మన జిల్లా టూర్ చేస్తా ఉన్నాం. వారు ఏఐసిసి అబ్జర్వర్ గారు మీతో పత్రికాముఖంగా మాట్లాడతారు, అలాగే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. సహకరించండి సార్. వెల్కమ్. சிறப்பான முறையிலே நடந்து கொண்டிருக்கின்ற நம்முடைய கட்சியின் தேர்தல் நிகழ்ச்சிக்கு மிக சிறப்பான முறையிலே தலைமையேற்று நடத்தி கொண்டிருக்கும் மதிப்பிற்கும் மரியாதைக்கும் உரிய அருமை சகோதரர், இந்த மாவட்டத்தினுடைய இன்றைய தலைவர் பாஸ்கர் கார் அவர்களே, நிகழ்ச்சியை ஏற்பாடு செய்து நம்முடைய கட்சியில் இருக்கின்ற முக்கியஸ்தர்கள் அனைவரும் கலந்து கொண்டு இந்த நிகழ்ச்சிக்கு சிறப்பு ஏற்படும் வகையில் ஏற்படுத்தி இருக்கின்ற அருமை தம்பி சிவசங்கர் அவர்களே, நிகழ்ச்சியிலே என்னோடு இங்கே வருகை தந்து நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற அருமை சகோதரர் ஆந்திர பிரதேஷ் காங்கிரஸ் கட்சியினுடைய அப்சர்வர் ராம் கோபால் அவர்களே,
நம்முடைய இன்னொரு அப்சர்வர் அருமை சகோதரர் டாக்டர் தாமோதர் கார் அவர்களை, இந்த நிகழ்ச்சியில பங்கெடுத்துக் கொண்டிருக்கின்ற தம்பி அனில்குமார் அவர்களை மற்றும் பெயர்கள் தெரியாத காரணத்தினால் இந்த நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற மேடையில் இருக்கின்ற தலைவர்களே, நிகழ்ச்சிக்கு சாட்சியாக இங்கே அமர்ந்து கொண்டிருக்கின்ற கட்சியை சார்ந்த அருமை சகோதரர்களே, சகோதரிகளே, உங்கள் அனைவருக்கும் என்னுடைய மேலான மாலை வணக்கத்தினை சிறந்தாட்டி தெரிவித்துக் கொள்கிறேன். இந்த மாதம் 24ஆம் தேதியில் துவங்கி அங்கே இந்த மாவட்ட நம்முடைய காங்கிரஸ் கட்சியானது ஒரு நீண்டதொரு நடைப்பயணத்தை நாடு முழுவதும் நடத்த வேண்டும் என்று முடிவெடுத்தார்கள். அதன் பயனாகத்தான் நம்முடைய இதயமெல்லாம் இணைந்திருக்கின்ற இளைய தலைமுறையின் புதிய நாயகனாக முடித்தார்கள். இது ஒரு பெரிய வரலாற்று நடைப்பயணம். படைப்புகளை எல்லாம் சான்றுகளை ஏற்றோடு உலக சாதனை என்று சொல்லக்கூடிய அளவிலே கின்னஸ் புக்கிலே செல்லுகின்ற அளவுக்கு இந்த நடைப்பயணம் அமைந்திருக்கிறது. அதை தொடர்ந்து நேற்றைய தினம் நம்முடைய இந்த மாவட்டத்தினுடைய சட்டமன்ற தொகுதி ஆகிய குப்பம் பகுதியிலேயும் இந்த நிகழ்ச்சியை நடத்தி இன்றைக்கு இந்த பிலிமினேறு தொகுதியில் இருக்கின்ற நீங்கள் அனைவரும் எத்தகையதொரு நிலைப்பாட்டோடு இருக்கின்றீர்கள், நமக்கு ஒரு நல்ல மாவட்ட தலைவரை பெறுவதற்காக இந்த நிகழ்ச்சியையும் இன்றைக்கு நடத்தி கொண்டிருக்கின்றீர்கள். இன்னும் இந்த மாதம் 3ஆம் தேதி வரை நான் இந்த பகுதியிலே தான் சுற்றித் திரிவேன். இந்த பகுதியிலே தான் நான் இங்கே தங்குவேன். இந்த பகுதியில் இருக்கின்ற எல்லோரையும் நான் சந்திப்பேன். காட்சிக்காரர்களை மட்டுமல்ல, மற்ற பொது ஜனங்களையும் சந்தித்து எங்களுக்கு ஒரு நல்ல தலைவரை காட்டுங்கள் என்று நான் அந்த ஆய்வை நடத்தி கொண்டிருக்கின்றேன். இந்த ஆய்வானது அகில இந்திய காங்கிரஸ் கமிட்டியினுடைய செஷன், ஏஐசிசி செஷன் உதயபூரிலே நடந்த பொழுது